దావూద్ ఇబ్రహీం ఈ పేరు వినగానే మనసులోకి వచ్చే మొదటి మాట భయం. ముంబై గల్లీల్లో చిన్న స్థాయి గొడవలు పెట్టే ఒక వీధి రౌడీ ఎలా ప్రపంచవ్యాప్తంగా వాంటెడ్ క్రిమినల్గా మారాడు, ఎలా ఒక మనిషి పేరు మాత్రమే వింటే ప్రభుత్వాలు అప్రమత్తమయ్యే స్థాయికి వెళ్ళాడు, ఎలా ఒక నగరాన్ని భయంతో వణికించాడు, ఎలా ఒక దేశానికి ముప్పుగా మారాడు. బెదిరింపులు, హత్యలు, స్మగ్లింగ్, హవాలా, ఫేక్ కరెన్సీ, డ్రగ్స్ ట్రాఫికింగ్, కాంట్రాక్ట్ కిల్లింగ్స్, చివరికి ఉగ్రవాదంతోనూ సంబంధాలు. నేరం అనే పదానికి రూపం ఉంటే అది దావూద్ ఇబ్రహీంలా ఉండేదేమో అనిపించేంతగా అతని క్రిమినల్ చరిత్ర విస్తరించింది. ఒక సమయంలో ముంబై అండర్ వరల్డ్ ను హాజీ మస్తాన్, కరీం లాలా, వరదరాజన్ లాంటి డాన్లు ఏలుతున్న రోజుల్లో వాళ్ళను ఛాలెంజ్ చేస్తూ వాళ్ళ మధ్యలో నుంచి పైకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తి దావూద్. చిన్న స్థాయి దొంగతనాల నుంచి మొదలై వేల కోట్ల విలువైన నేర సామ్రాజ్యాన్ని నిర్మించిన ఈ మనిషి ప్రయాణం సాధారణం కాదు, భయంకరం. సినిమా స్టార్స్ తో సంబంధాలు, పెద్ద రాజకీయ నేతలతో లింకులు, పోలీస్ వ్యవస్థలోనే తన మనుషులు, ప్రభుత్వాలకు కూడా సవాల్గా మారిన ఒక క్రిమినల్. 1993 ముంబై బాంబు పేలుళ్లతో దేశాన్ని కుదిపేసి వందలాది ప్రాణాలు కోల్పోయేలా చేసి వేల మందిని గాయపరిచిన ఘటనలలోనూ అతని పేరు ప్రధానంగా వినిపించింది. చోటా షకీల్, టైగర్ మోహమ్మద్, అబ్బు సలీం, చోటా రాజన్ లాంటి పెద్ద పేర్లు తిరిగిన క్రైమ్ సిండికేట్ అదే డి కంపెనీ. దావూద్ ఇబ్రహీం నిర్మించిన ఈ నేర సామ్రాజ్యం విలువ వేల కోట్లు ఉందని అంచనాలు. ఇక ఇతని నేర చరిత్ర ఇండియాతోనే ఆగిపోలేదు, విదేశాల్లోనూ అతని నెట్వర్క్ పాతుకుపోయింది. అందుకే ఐక్యరాజ్య సమితి కూడా అతన్ని ఇంటర్నేషనల్ క్రిమినల్ గా గుర్తించింది. ఇంటర్పోల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో కూడా అతని పేరు ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతుంది, ఇప్పటికీ కొనసాగుతుంది. ప్రపంచానికి అతను పాకిస్తాన్లోనే ఉన్నాడన్న అనుమానం బలంగానే ఉన్నా పాకిస్తాన్ మాత్రం ఎప్పటిలానే దాన్ని ఖండిస్తూనే ఉంది. అయితే అసలు దావూద్ ఇబ్రహీం ఎవరు? ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ఎలా ఇంత పెద్ద మాఫియా డాన్ గా మారాడు? ముంబైని కేంద్రంగా చేసుకుని ఎలా ఒక భీకరమైన నేర వ్యవస్థను నిర్మించాడు? డి కంపెనీ ఏ స్థాయిలో పనిచేసేది? ఉగ్రవాదులతో దావూద్ సంబంధాలు ఎంత లోతుగా వెళ్ళాయి? అందరికీ తెలిసిన ఈ నేరస్తుడు భారత్ ఎందుకు ఇప్పటికీ పట్టుకోలేకపోయింది? ఈ వీడియోలో ఇవన్నీ ఒక్కొక్కటిగా ఏది మిస్ కాకుండా పూర్తి థ్రిల్లింగ్ నెరేషన్తో మీ ముందు ఉంచబోతున్నాం. వీడియోని చివరి వరకు చూస్తే దావూద్ ఇబ్రహీం కథ ఎంత ప్రమాదకరమో, ఎంత డార్కుగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. మరి ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎవరూ పుట్టుకతో నేరస్తులు కారు, పరిస్థితులే వారిని అలా మారుస్తాయి. ఈ మాట మనం చాలా సార్లు విన్నాం, కానీ దావూద్ ఇబ్రహీం విషయంలో మాత్రం ఈ మాట పూర్తిగా సరిపోదు. ఎందుకంటే అతను పరిస్థితుల వల్ల కాదు, తన ఇష్టంతోనే నేర ప్రపంచం వైపు నడిచాడు. దావూద్ ఇబ్రహీం పూర్తి పేరు దావూద్ ఇబ్రహీం కస్కర్. 1955 డిసెంబర్ 26న మహారాష్ట్రలోని ఖేడ్ ప్రాంతంలో ఒక కొంకణి ముస్లిం కుటుంబంలో జన్మించాడు. తర్వాత అతని తండ్రి ఇబ్రహీం కస్కర్ కు ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం రావడంతో కుటుంబం మొత్తం ముంబైకి షిఫ్ట్ అయ్యారు. వాళ్ళు డోంగ్రీ అనే ప్రాంతంలో నివసించేవారు. ఇక్కడే ఒక పెద్ద వ్యత్యాసం కనిపిస్తుంది. తండ్రేమో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వ్యక్తి, కొడుకేమో భవిష్యత్తులో దేశానికి తలనొప్పిగా మారిన ఇంటర్నేషనల్ క్రిమినల్. ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు ఇంత పెద్ద క్రిమినల్ గా అవ్వడం చాలా అరుదు. కానీ దావూద్ ఇబ్రహీం కు చిన్నప్పటి నుంచే డిసిప్లిన్ అనేది లేదు, చదువుపై ఆసక్తి లేదు, నియమాలు, నీతులు, భయం అవేవి అతన్ని పట్టించేవి కావు. ముంబైలోని అహ్మద్ సైలర్ స్కూల్లో చదివిన స్కూల్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేయకుండానే డ్రాప్అవుట్ అయ్యాడు. అక్కడి నుంచి అతని జీవితం పూర్తిగా వేరే దారి పట్టింది. 1960ల చివరి దశ, 70ల ప్రారంభంలో ముంబైలో క్రైమ్ ప్రపంచం బలంగా పెరుగుతుంది. గల్లీ రౌడీలు, లోకల్ గ్యాంగులు, స్మగ్లర్లు, చిన్న పెద్ద డాన్లు ఇవన్నీ నగర జీవితంలో భాగమయ్యాయి. స్కూల్ మానేసిన తర్వాత అతను దొంగతనాలు, దోపిడీలు, పిక్ పాకెటింగ్, బెదిరింపులతో డబ్బులు దోచుకోవడం మొదలు పెట్టాడు. తన చుట్టూ ఉన్న అవారా కుర్రాలను కూడగట్టి వారిని ఒక చిన్న గ్యాంగ్ లా మలుచుకున్నాడు. ఈ గ్యాంగ్ లో దావూద్ అన్న షబీర్ ఇబ్రహీం కస్కర్ కూడా ఉండేవాడు. దావూద్, షబీర్ ఇద్దరు కలిసి ఆ చిన్న గొడవల గ్యాంగ్ ను క్రమంగా ఒక రౌడీ నెట్వర్క్ గా మార్చారు. అయితే డోంగ్రీలో వాళ్ళు చేసే అరాచకాలు ఆ ప్రాంతం వరకే పరిమితం. ఎందుకంటే ఆ రోజుల్లో ముంబైలో ప్రతి ఏరియాకు ఒక గ్యాంగ్ ఉండేది. ఆ గ్యాంగులన్నీ ఇంకో పెద్ద గ్యాంగ్స్టర్ కింద పనిచేసేవి. ఇక్కడే దావూద్ అర్థం చేసుకున్నాడు, చిన్న క్రిమినల్ గా ఉంటే పేరు వస్తుంది, పెద్ద క్రిమినల్ తో కలిస్తే పవర్ వస్తుంది. అలా దావూద్ బాసు దాదా అనే ఒక పెద్ద క్రిమినల్ గ్యాంగ్ లో చేరాడు. 1970లో ముంబై వేగంగా డెవలప్ అవుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కార్యకలాపాల వల్ల పోర్ట్ ప్రాంతాలు బిజీగా మారుతున్నాయి. డబ్బు ప్రవాహం పెరిగిన చోట నేరాల ప్రవాహం కూడా పెరుగుతుందని చెబుతారు. ముంబై దానికి బలమైన ఉదాహరణ. ఆ రోజుల్లో లగ్జరీ కార్లు, గోల్డ్, ఎలక్ట్రానిక్స్, ఖరీదైన వాచులు విదేశాల నుంచి ముంబైకి వస్తుండేవి. కానీ హై ఇంపోర్ట్స్ డ్యూటీల కారణంగా స్మగ్లింగ్ మార్గాలు బలపడిపోయాయి. స్మగ్లింగ్ ఆ రోజుల్లో క్రైమ్ వరల్డ్కు బంగారు గని. ఎవరిని చంపాల్సిన అవసరం లేదు, ఎవరిని నేరుగా బెదిరించాల్సిన పని లేదు. కస్టమ్స్ పర్యవేక్షణ బలహీనంగా ఉండడంతో పోర్టు నుంచి వస్తువులు దొంగ మార్గాల్లో బయటికి తీయడం సులభం. అక్కడి నుంచి బ్లాక్ మార్కెట్ లో అమ్మితే భారీ లాభం. అలా ముంబైలో స్మగ్లింగ్ డాన్లు పుట్టుకొచ్చారు. హాజీ మస్తాన్, కరీం లాలా, వరదరాజన్ ఈ ముగ్గురు పేర్లు ఇప్పటికీ ముంబై అండర్ వరల్డ్ కు సింబల్స్. వారి మధ్య
మధ్య మొదట్లో పోటీ, గొడవలు, ఆధిపత్య పోరాటాలు ఉన్నా తర్వాత ముంబైని ఏరియాల వారీగా పంచుకొని ఎవరి ప్రాంతంలో వాళ్ళు దందా చేసుకునేలా ఒక అండర్స్టాండింగ్ కు వచ్చారు. అలా ముంబై క్రైమ్ వరల్డ్ ఒక గొప్ప సమతుల్యతతో నడిచేది. డోంగ్రీ ప్రాంతం కరీంలాలా ప్రభావంలో ఉండేది. అక్కడి వీధి రౌడీగా పేరు తెచ్చుకుంటున్నాడు దావూద్. ఈ విషయం కరీంలాలా గ్యాంగ్ దృష్టిలో రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అయితే ఒకసారి పఠాన్ గ్యాంగ్ దావూద్ అనుచరులను బలంగా కొట్టింది. దావూద్ దాన్ని ఓటమిగా కాదు, అనుమానంగా తీసుకున్నాడు. అక్కడే అతని మనసులో ఒక ప్రమాదకరమైన ఆలోచన ముడిపడింది. నేను ఎవరో ముంబైకి తెలిసేలా ఒక పెద్ద దెబ్బ కొట్టాలి. అలా 1974 డిసెంబర్ 24న అతని జీవితంలో ఒక కీలక మలుపు తిరిగింది. హాజీ మస్తాన్కు చెందినట్టు భావించిన 5 లక్షల రూపాయలు ఒక చోట నుంచి మరో చోటుకి వెళుతున్నాయని సమాచారం దావూద్కి వచ్చింది. ఆ రోజుల్లో 5 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్. దావూద్ తన మనుషులతో కలిసి ఆ డబ్బును కొట్టేశాడు. కానీ ఇక్కడే కథ మలుపు తిరిగింది. ఆ డబ్బు హాజీ మస్తాన్ బ్లాక్ మనీ కాదు, బ్యాంకుకు చెందిన లీగల్ మనీ. దాంతో కేసు చాలా సీరియస్ గా అయ్యింది. క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగింది. విచిత్రం ఏంటంటే ఆ ఇన్వెస్టిగేషన్ టీంలో దావూద్ తండ్రి ఇబ్రహీం కస్కర్ కూడా ఉన్నాడు. తన సొంత కొడుకు ఈ దోపిడీలో ఉన్నాడని తెలిసిన వెంటనే అతను దావూద్ని ఇంటికి తీసుకొచ్చి బలంగా కొట్టి తర్వాత పోలీసులకు అప్పగించాడు. ఒక తండ్రి తన కొడుకును చట్టానికి అప్పగించడం, ఇది దావూద్ జీవితంలో మొదటి పెద్ద షాక్ అయి ఉండాలి. కానీ ఇదే సమయంలో పోలీసులు ఒక చారిత్రాత్మక తప్పు చేశారు. దావూద్ని పూర్తిగా నాశనం చేయాల్సింది పోయి అతనిలోని ఉన్న దూకుణ్ణి వాడుకోవాలని చూశారు. పఠాన్ గ్యాంగ్ పై సమాచారం ఇచ్చే ఇన్ఫార్మర్ గా పనిచేయమని అతనికి ఆఫర్ ఇచ్చారు. ఇది దావూద్ కు ఒక రహస్యమైన లైసెన్స్ లాంటిది. క్రిమినల్ గా ఉన్న పోలీసులకు ఉపయోగపడే వ్యక్తిగా మలచడం ద్వారా అతనికి భవిష్యత్తులో ఇంకా పెద్దగా ఎదగడానికి మార్గం కల్పించారు. 1970ల మధ్యలో ముంబై అండర్ వరల్డ్ లో మార్పులు మొదలయ్యాయి. హాజీ మస్తాన్ క్రమంగా రాజకీయాల వైపు వెళ్లడంతో పాత నియంత్రణలు బలహీనపడ్డాయి. అంతవరకు ఒక నిబంధనతో నడిచిన నేర ప్రపంచం మళ్లీ విచ్చలవిడిగా మారింది. కొత్త గ్యాంగులు పుట్టుకొచ్చాయి. పాత గ్యాంగుల మధ్య విభేదాలు పెరిగాయి. పఠాన్ గ్యాంగ్ దౌర్జన్యాలు మరింత పెరిగాయి. ఇదే సమయంలో 1976లో మరో ముఖ్యమైన సంఘటన జరిగింది. దావూద్ తండ్రిని బాసుదాదా అనుమానించాడని ఆ కోపంతో దావూద్, షబీర్ మరియు వాళ్ళ అనుచరులు కలిసి బాసుదాదాపై దాడి చేసి చంపేశారు. ఇది దావూద్ జీవితంలో చిన్నపాటి గొడవల దశ ముగిసి హత్యల దశ వైపు మొదలైంది. అక్కడి నుంచి దావూద్, షబీర్ ఇద్దరు కలిసి డి కంపెనీ అనే పేరుతో తమ సొంత క్రైమ్ గ్యాంగ్ ను నిర్మించడం ప్రారంభించారు. దోపిడీలు, బెదిరింపులు, గోల్డ్ స్మగ్లింగ్, ఎలక్ట్రానిక్ వస్తువులు, అక్రమ రవాణా, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు ఏదీ వదలలేదు. పోలీసుల్లో ఉన్న పరిచయాలు, ఇన్ఫార్మర్ వ్యవస్థ, లోకల్ నెట్వర్క్ ఇవన్నీ డి కంపెనీకి బలమయ్యాయి. దావూద్ పఠాన్ గ్యాంగ్ పై పోలీసులకు టిప్స్ ఇస్తుండటంతో పఠాన్ గ్యాంగ్ చేసే దందాలకు అడ్డుపడగలిగేవాడు. దాంతో కొందరికి దావూద్, షబీర్లు హీరోలుగా కనిపించడం మొదలైంది. ప్రత్యేకంగా పఠాన్ గ్యాంగ్ వల్ల నష్టపోయిన వాళ్ళు వీళ్ళను రక్షకులుగా చూడటం ప్రారంభించారు. కానీ అక్కడే చాలా మంది ఒక పెద్ద పొరపాటు చేశారు. ఒక క్రిమినల్ ఇంకో క్రిమినల్ కు వ్యతిరేకంగా నిలబడితే అతను మంచివాడు అవ్వడు, అతను కూడా నేరస్తుడే. కానీ ఈ తేడా ప్రజలకు అర్థం కాలేదు. ఈ ఇమేజ్ ను దావూద్ బాగా వాడుకున్నాడు. పఠాన్ గ్యాంగ్ కి డి కంపెనీకి మధ్య గ్యాంగ్ వార్ మొదలైంది. దావూద్ పోలీసులకు సమాచారం ఇస్తున్నాడన్న అనుమానం నిజమవడంతో అతన్ని చంపేయాలని కరీంలాలా వర్గం నిర్ణయించింది. 1981లో దావూద్, షబీర్లపై దాడి జరిగింది. దావూద్ తప్పించుకున్నాడు. కానీ షబీర్ మాత్రం పఠాన్ గ్యాంగ్ చేతిలో దారుణంగా హతమయ్యాడు. అతని శరీరంపై డజన్ల కొద్ది కత్తిపోట్లు ఉన్నాయి. ఈ హత్య దావూద్ను పూర్తిగా మార్చేసింది. ఇప్పటి వరకు అతనిలో ఉన్న నేరగుణం ఇప్పుడు ప్రతీకారంతో కలిసిపోయింది. అక్కడ నుంచి దావూద్ ఇక వెనక్కి తిరిగి చూడలేదు. షబీర్ హత్య తరువాత దావూద్ పేరు ముంబైలో మరింతగా మారుమోగింది. ఈ హత్యను పఠాన్ గ్యాంగ్ దౌర్జన్యానికి ఉదాహరణగా చూపిస్తూ దావూద్ను బాధితుల్లా, పఠాన్ వ్యతిరేక శక్తిలా ప్రొజెక్ట్ చేశారు. ఈ ప్రచారం అతనికి ప్రజల్లో, లోకల్ రౌడీల్లో, చిన్న క్రిమినల్స్ లో భారీ మద్దతు తెచ్చింది. అతను డాన్ గా ఎదగడానికి ఇదే సరైన వేదిక అయ్యింది. డి కంపెనీకి అప్పటి నుంచి కొత్త దశ మొదలైంది. ముంబైలో ఉన్న చిన్న చితక గ్యాంగ్లను ఒక్కొక్కటిగా తన కిందకి తెచ్చుకోవడం మొదలుపెట్టాడు. కొత్త స్మగ్లింగ్ రూట్స్ వెతికాడు. ఇప్పటి వరకు గోల్డ్, ఎలక్ట్రానిక్స్ వరకే పరిమితమైన కార్యకలాపాలు ఇప్పుడు డ్రగ్స్, వెపన్స్, కిడ్నాప్స్, కాంట్రాక్ట్ మర్డర్స్ వరకు విస్తరించింది. ఈ దశలోనే డి కంపెనీకి మరో కీలక వ్యక్తి వచ్చాడు. అతనే చోటా రాజన్. చోటా రాజన్ బ్యాక్గ్రౌండ్ కూడా దాదాపు దావూద్ లాగే. చిన్న స్థాయి గొడవలు, బ్లాక్ టికెట్, లోకల్ దందాలు, అక్కడి నుంచే పైకి వచ్చినవాడు. బడా రాజన్ గ్యాంగ్ లో ఉండి తర్వాత స్వతంత్రంగా పేరు తెచ్చుకున్నాడు. ఒక హత్య కేసులో అతని పేరు పెద్దగా వినిపించడంతో దావూద్ దృష్టిలో పడ్డాడు. అలా డి కంపెనీలో చేరిన చోటా రాజన్ కొద్ది కాలంలోనే దావూద్ రైట్ హ్యాండ్ గా మారిపోయాడు. దావూద్ వద్ద ప్లానింగ్ ఉంది, చోటా రాజన్ వద్ద ఆర్గనైజింగ్ ఉంది. ఈ ఇద్దరి కలయికతో డి కంపెనీ నిజమైన క్రైమ్ కార్పొరేషన్ గా మారింది. దావూద్ ను కలవాలంటే ముందుగా చోటా రాజన్ ను కలవాలనే స్థాయికి వ్యవస్థ పెరిగింది. వీళ్ళ క్రైమ్ మోడల్ కూడా మారింది. స్మగ్లింగ్ తో పాటు ఫేక్ కరెన్సీ మార్కెట్ లోకి పంపించడం, చిన్న పిల్లల చేతిలో దొంగ నోట్లు చలామణి చేయడం, డ్రగ్స్ ను హై సొసైటీ పిల్లల వరకు చేర్చడం, పోలీసులకు వాటాలు ఇవ్వడం, ప్రతి పని ఒక సిస్టమ్ లా నడిచేది. ఎవరైనా అడ్డొస్తే డబ్బుతో కొనేయడం.
లేకపోతే బెదిరించడం, అది పని చేయకపోతే హత్య చేయడం, ఇలా ఒక్కొక్కరిని తొలగిస్తూ అన్న హత్యకు బాధితులైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటూ దావూద్ ముంబైలో అత్యంత శక్తివంతమైన డాన్ గా ఎదిగాడు. 1980ల నాటికి దావూద్ ప్రభావం క్రైమ్ వరల్డ్తోనే ఆగిపోలేదు. ఇప్పుడు అతని దృష్టి బాలీవుడ్ మీద పడింది. సినిమా ఇండస్ట్రీకి ఎప్పటి నుంచే ఉండే పెద్ద సమస్య ఫైనాన్సింగ్. బ్యాంకులు సినిమా ప్రాజెక్టులకు అంత సులభంగా లోన్లు ఇవ్వవు. ఎందుకంటే సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా ఎవరికీ తెలియదు. అయితే అప్పుడు ఆ ఖాళీని నింపేది అండర్ వరల్డ్ డబ్బు. దావూద్ దగ్గర బ్లాక్ మనీ విపరీతంగా ఉంది. ఆ డబ్బును సినిమా ఫైనాన్సింగ్ ద్వారా బయటకు తేవొచ్చని అతనికి అర్థమైంది. అక్కడే మరో గేమ్ మొదలైంది. సినిమా బడ్జెట్ ఒకటి, చూపించే కలెక్షన్లు మరొకటి. ఈ తేడాలో బ్లాక్ మనీ వైట్ మనీగా మారుతుంది. సినిమా ఇండస్ట్రీ దావూద్ కు కేవలం గ్లామర్ మాత్రమే ఇవ్వలేదు, మనీ లాండరింగ్ కు ఒక బలమైన మార్గం కూడా ఇచ్చింది. అలా వీధి దొంగతనాలతో మొదలైన దావూద్ జర్నీ ఇప్పుడు నేర సంస్థ స్థాయికి చేరింది. 1986లో దావూద్ జీవితంలో మరో పెద్ద మలుపు తిరిగింది. పఠాన్ గ్యాంగ్ తో ఉన్న పాత శత్రుత్వం ఇంకా ముగియలేదు. సమద్ ఖాన్ అనే కీలక వ్యక్తిని హత్య చేయాలని దావూద్ నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే షబీర్ హత్య వెనుక ప్లానింగ్ లో అతని పాత్ర ఉందని దావూద్ నమ్మాడు. ఒక హనీ ట్రాప్ ప్లాన్ చేశారు. ఢిల్లీ నుంచి ఒక మహిళను పంపించారు. సమద్ ఖాన్ తో ఆమె దగ్గరైంది. తర్వాత అతని మూమెంట్స్ పై సమాచారం దావూద్ కి అందింది. అదే సరైన సమయం అనుకొని 1986లో ముంబై నడి రోడ్డుపై సమద్ ఖాన్ ను కాల్చిపడేశారు. ఈ హత్యతో ప్రభుత్వం, పోలీసులు అప్రమత్తమయ్యారు. అందరికీ ఇది దావూద్ పని అని తెలుసు. కానీ అతన్ని అరెస్టు చేయకముందే దావూద్ దుబాయ్ కి పారిపోయాడు. ఇక్కడ నుంచి అతని కథలో లోకల్ డాన్ నుంచి అంతర్జాతీయ క్రిమినల్ కథగా మారిపోయింది. దావూద్ ముంబై వదిలాడు, కానీ డి కంపెనీని కాదు. భారత్ లో చోటా రాజన్ ఇతర అనుచరులు నెట్వర్క్ నడిపిస్తుండగా దుబాయ్ కేంద్రంగా దావూద్ తన కార్యకలాపాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాడు. డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్, ఫేక్ కరెన్సీ, హవాలా లావాదేవీలు, అంతర్జాతీయ సంబంధాలు ఇవన్నీ అతని క్రిమినల్ మ్యాప్ లో చేరాయి. దుబాయ్ ఆ రోజుల్లో అనేక రకాల చీకటి డీల్స్ కు వేదిక. క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, అక్రమ డబ్బు లావాదేవీలు, ఈ రంగంలో దావూద్ పెద్దగా దూసుకెళ్లాడు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ల పిచ్చి, బుకింగ్ నెట్వర్క్, అంతర్జాతీయ సెటప్ ఇవన్నీ కలిపి క్రికెట్ బెట్టింగ్ ను అతనికి భారీ ఆదాయ వనరుడుగా మార్చాయి. 1990ల ప్రారంభంలో మహారాష్ట్ర రాజకీయాలు, ముంబై సామాజిక పరిస్థితులు గణనీయంగా మారాయి. మతపరమైన విభజనలు బలపడుతున్నాయి. ఈ వాతావరణం దావూద్ చుట్టూ ఉన్న రాజకీయ మరియు సామాజిక భావజాలాన్ని కూడా ప్రభావితం చేసింది. ఇక 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగాయి. ముంబైలో కూడా మత ఘర్షణలు చెలరేగాయి. ఈ అస్థిర పరిస్థితిని పాకిస్తాన్ కు అనుబంధంగా పనిచేసే శక్తులు ఉపయోగించుకోవాలని ప్రయత్నించాయి. ఇక్కడే కథలో అత్యంత చీకటి అధ్యాయం మొదలైంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, ఉగ్రవాద గుంపులు భారతదేశంలో ప్రతీకార దాడులు చేయాలన్న కుట్రలు. ఈ నేపథ్యంలో దుబాయ్ లో ఉన్న దావూద్ తో సంబంధాలు పెరిగాయని అనేక దర్యాప్తులో పేర్కొన్నాయి. ముంబైలో నెట్వర్క్ ఉంది, స్మగ్లింగ్ రూట్స్ ఉన్నాయి, నమ్మకమైన క్రిమినల్ అనుచరులు ఉన్నారు. అంటే ఉగ్రవాద దాడిని నిర్వహించేందుకు కావాల్సిన వ్యవస్థ సిద్ధంగా ఉంది. ఈ ఆపరేషన్ లో టైగర్ మోమన్, యాకూబ్ మోమన్ వంటి పేర్లతో ప్రధానంగా వినిపించాయి. అక్రమ మార్గాల్లో పేలుడు పదార్థాలు, ఆయుధాలు భారత్ లోకి తరలించబడ్డాయి. ముంబైపై ఒక సమన్వయ పూర్వక దాడి కోసం ఏర్పాట్లు జరిగాయి. అలా 1993 మార్చి 12న ముంబై గుండెకాయలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఒకే రోజు గంటల వ్యవధిలో అనేక ప్రాంతాల్లో పేలుళ్లు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, జవేరీ బజార్, సెంచరీ బజార్, వర్లీ, ఎయిర్పోర్ట్ పరిసరాలు, నగరంలోని కీలక ప్రదేశాలు ఒక్కసారిగా రక్తపాతం అయ్యాయి. ఈ దాడుల్లో వందలాది ప్రాణాలు పోయాయి, వేల మంది గాయపడ్డారు. ముంబై నగరం భయంతో వణికిపోయింది. దేశం షాక్ కి గురైంది. ఈ దాడుల ఇన్వెస్టిగేషన్ లో దావూద్ పేరు, డి కంపెనీ నెట్వర్క్, టైగర్ మోమన్ వర్గం పాత్ర బలంగా వెలుగులోకి రావడంతో డి కంపెనీ భారతదేశంలో మరింత గుప్తంగా మారిపోయింది. చోటా రాజన్ ఈ ఘటనతో నాకు సంబంధం లేదని చెప్పి దావూద్ నుంచి దూరమయ్యాడు. అది డి కంపెనీ లోపలే పెద్ద విభజనకు దారితీసింది. 1993 పేలుళ్ల తర్వాత దావూద్ దుబాయ్ నుంచి పాకిస్తాన్ వైపు వెళ్లిపోయాడని అనుమానాలు, ఆరోపణలు బలంగా వినిపించాయి. ఆ తర్వాత అతని పేరు కేవలం గ్యాంగ్స్టార్ గా కాకుండా ఉగ్రవాద అనుబంధాలున్న వ్యక్తిగా మరింత ముద్ర పడింది. తర్వాతి సంవత్సరంలో దావూద్ పై ఆరోపణలు ఇంకా తీవ్రమయ్యాయి. లష్కరే తోయిబా, ఆల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలతో లింకులున్నాయన్న వాదనలు వినిపించాయి. అమెరికాలో 9/11 దాడుల తర్వాత అంతర్జాతీయ ఉగ్రవాదంపై ప్రపంచ దృష్టి కేంద్రీకృతం కావడంతో దావూద్ పేరు కూడా మరింత తీవ్రంగా చర్చకు వచ్చింది. అతను కేవలం మాఫియా డాన్ మాత్రమే కాదు, దేశద్రోహానికి, ఉగ్రవాదానికి ఆర్థిక మరియు లాజిస్టిక్ మద్దతు ఇచ్చిన వ్యక్తి అన్న దృకోణం బలపడింది. ఇక భారతదేశం అతన్ని పట్టుకునేందుకు అనేక మార్గాల్లో ప్రయత్నాలు చేసింది. ఆర్థికంగా, అనార్థికంగా, ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు, అంతర్జాతీయ ఒత్తిడి, చాలా ప్రయత్నాలు జరిగాయని అనేక కథనాలు చెప్తాయి. కానీ ప్రతిసారి చివరి దశలో ఏదో ఒక అడ్డంకి. దావూద్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయాడు. ఈలోగా డి కంపెనీ భారత్ లో పూర్తిగా క్లోజ్ అయిందా? అలా కాదు. పాత ప్రభావం తగ్గిన దావూద్ నిర్మించిన నెట్వర్క్ చిహ్నాలుగా విడిపోతూ మళ్లీ కలుస్తూ పలు రూపాల్లో కొనసాగింది. రియల్ ఎస్టేట్, ఎక్స్టోరేషన్, హవాలా,
హవాలా, అండర్ గ్రౌండ్ ఫైనాన్స్ ఏదో ఒక రూపంలో డి కంపెనీ పేరు వినిపిస్తూనే ఉంది. దావూద్ సంపాదనపై అనేక అంచనాలు ఉన్నాయి. వేల కోట్లు, అంతర్జాతీయ ఆస్తులు, హవాలా చైన్లు, ప్రింట్ కంపెనీలు. ఖచ్చితమైన సంఖ్య చెప్పడం కష్టమైనా అతని ప్రభావం మరియు ఆర్థిక బలం భారీ స్థాయిలో ఉండేదని స్పష్టమే. దావూద్ ఇబ్రహీం కథను ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక మనిషి క్రిమినల్ ప్రయాణం మాత్రమే కాదు, ఒక నగరంలో పుట్టిన లోకల్ నేరస్తుడు ఎలా వ్యవస్థలోని బలహీనతలు, డబ్బు, రాజకీయాలు, భయం, అంతర్జాతీయ సంబంధాలు అన్నిటినీ వాడుకొని భయంకరమైన మాఫియా డాన్ గా ఎదిగాడన్న కథ. పిక్ పాకెటింగ్ తో మొదలుపెట్టి దోపిడీలు, బెదిరింపులు, హత్యలు, స్మగ్లింగ్, ఫేక్ కరెన్సీ, డ్రగ్స్, క్రికెట్ బెట్టింగ్, మనీ లాండరీ, చివరికి దేశద్రోహం, ఉగ్రవాద అనుబంధాలు అన్ని చీకటి అధ్యాయంలో ఒకే జీవితంలో చేరడం అరుదు. దావూద్ ఇబ్రహీం గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది అలానే ఉంటుంది. ఎందుకంటే అతని కథలో ప్రతి మలుపు ఒక సినిమాలా ఉంటుంది. కానీ అది సినిమా కాదు, నిజ జీవితంలో జరిగిన, వేల మంది ప్రభావితం చేసిన, దేశాన్ని గాయపరిచిన చీకటి చరిత్ర. ఇది ఫ్రెండ్స్, దావూద్ ఇబ్రహీం అనే పేరు వెనక దాగి ఉన్న ఆ నేర సామ్రాజ్యానికి సంబంధించిన కథ. నా ఎక్స్ప్లెనేషన్ గనక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.